హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను బుట్టలు తయారు చేయడం చూపిస్తాను. ఈ ప్లాస్టిక్ బుట్టలు మనకి బయటనే అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు ఒక థ్రెడ్, నీడిలు, కొన్ని చైన్స్ కావాల్సి ఉంటుంది. పర్ల్ చైన్, స్టోన్ చైన్, నెక్స్ట్ గోల్డెన్ బాల్ చైన్, ఇలాంటివన్నీ తీసుకోవాలి. మనం ఈ ప్లాస్టిక్ బుట్టకి అవన్నీ అంటిస్తే అంటావు కాబట్టి ముందు ఈ ప్లాస్టిక్ బుట్టని థ్రెడ్తోని కవర్ చేసుకోవాలి. నీడిల్కి థ్రెడ్ ఎక్కించేసి దాన్ని ఇటు అటు తిప్పుతూ మొత్తం బుట్టనంతటిని కూడా థ్రెడ్తోని కవర్ చేయాలి. అప్పుడే మనం దీనికి ఏమి అంటించినా కూడా అవి స్టిక్ అయ్యి కొన్నాళ్ళు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలాగా మనం ఈ ప్లాస్టిక్ బుట్టల్ని పూర్తిగా థ్రెడ్తోని కవర్ చేసుకున్నాము. ఈ కవర్ చేసుకున్న తర్వాత దానికి గమ్ అప్లై చేసి దాని మీద ఫస్ట్ పర్ల్ చైన్ అనేది అంటిస్తాము. అలా అంటించిన తర్వాత దాని మీద స్టోన్ చైన్ అంటిస్తాము. ముందు గమ్ము బాగా అప్లై చేసేసుకోవాలి. దాని మీదన గోల్డెన్ బాల్స్తోని ఒక చైన్ అంటిస్తాము. ఇలా 1 by 1 మళ్ళీ పర్ల్, స్టోన్, గోల్డెన్ బాల్ ఇలా 2 times అంటించినప్పటికీ ఆ బుట్ట అంతా ఫిల్ అయిపోతుంది. అలా ఫిల్ అయిపోయిన తర్వాత ఇలా బుట్ట షేప్ ఇలా వస్తుంది. దీని మధ్యలోని గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ దగ్గర, ఆ హోల్ దగ్గర కొద్దిగా గమ్ అప్లై చేసుకొని ఇక్కడ ఫ్లవర్ టైప్ దొరుకుతుంది, అది పెట్టేసుకున్నాము అంటే ఆ హోల్ కూడా కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బుట్టకి మీదనున్న స్టడ్కి మధ్యలోని ఒక స్టోన్ బాల్ని ఫిక్స్ చేసుకోవాలి. అలా స్టోన్ బాల్ని ఫిక్స్ చేసుకోవాలి. అలా సిజర్స్తోని పక్కకు వంచేసినట్లయితే అది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు స్టడ్ తయారు చేసుకోవాలి. స్టడ్కి ముందుగా ఒక దలసరిగా ఉన్న ఒక క్లాత్ లాంటి దాన్ని తీసుకుంటాము. కాలర్ క్లాత్ అంటారు. దీనికి బేస్మెంట్ అనేది ఉంటుంది, స్టడ్ బేస్మెంట్, అవి కూడా బయట దొరుకుతాయి. అది దానికి ఒక క్లాత్ గుచ్చి ఇంకొక క్లాత్ని అంటిస్తాము. ఇలా అంటించిన తర్వాత మనకి స్టడ్ ఏ సైజులో కావాలో, ఏ షేప్లో కావాలో ఆ రకంగా మనం కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత దానికి గమ్ అప్లై చేసేసుకుంటాము. గమ్ అప్లై చేసేసుకున్నాక మనం ఇందాక ఆ బుట్టకి ఏ రకంగా వరుసగా అంటించామో దీనికి కూడా అలాగే ముందు ఒక పర్ల్ స్టోన్ అనేది మధ్యలో పెట్టుకుంటాము. ఇక్కడ స్టార్టింగే రౌండ్ తిరగదు కాబట్టి చైన్ ముందు ఒక పర్ల్ ఒకటి పెట్టుకుంటాము మధ్యలోని. దాని చుట్టూ స్టోన్ చైన్ పెడతాము. అలాగే బుట్టకు చేసినట్టే దాని చుట్టూ గోల్డెన్ బాల్స్తో ఉన్న చైన్ పెడతాము. అలాగే ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా ఈ చైన్స్తోని చుట్టూ అంటించేస్తాము. మనకి ఇష్టమైన సైజ్ అనేది తీసుకోవచ్చు. అలా అంటించిన తర్వాత ఈ రకంగా స్టడ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఈ స్టడ్ని బుట్టని అటాచ్ చేసేస్తాము. బుట్ట మీద చిన్న రింగ్ తగిలించి ఆ రింగ్కి అటాచ్ చేస్తాము. కావాలంటే కిందన డ్రాప్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. నేను అందంగా ఉంటుందని పెట్టాను. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో.